బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఒకే లెక్క ఉండదు. నిన్నటిదాకా ఒక హీరోది పైచేయి అయితే ఈ రోజు పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఇంకో సినిమా ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తోంది. ప్రస్తుతం థియేటర్ల దగ్గర కూడా సరిగ్గా ఇదే వాతావరణం కనిపిస్తోంది. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ యాక్షన్ మాన్స్టర్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 రెండూ కూడా ఒక లాంగ్ హాలిడే వీకెండ్లోకి ఎంటర్ అయ్యాయి. రంజాన్ పండుగతో పాటుగా శనివారం ఆదివారం కలిసి రావడం అనేది బాక్సాఫీస్ పరంగా ఏ సినిమాకైనా ఒక అతిపెద్ద అడ్వాంటేజ్. జనాలు థియేటర్లకు పోటెత్తుతారు కాబట్టి కలెక్షన్స్లో భారీ జంప్ ఉంటుంది అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మూడో రోజు ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ చూశాక ట్రేడ్ పండితుల లెక్కలు మొత్తం తలకిందులయ్యాయి. ఒక సినిమా ఊహించని విధంగా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ హిస్టరీ క్రియేట్ చేస్తుంటే ఇంకో సినిమా మాత్రం పండుగ రోజున కూడా డ్రాప్స్ ఫేస్ చేస్తూ బయ్యర్లను తీవ్ర టెన్షన్ పెడుతోంది. అసలు ఈ మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర ఏం జరిగింది, ఆన్లైన్ బుకింగ్స్, ఆఫ్లైన్ ట్రెండ్స్ ఏ సినిమాకి ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చాలా డెప్త్గా విశ్లేషిద్దాం. ముందుగా టాలీవుడ్ సెన్సేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ లాంటి కటౌట్, హరీష్ శంకర్ డైరెక్షన్ అనగానే ఆ హైప్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగిన మొదటి రోజు అక్షరాల 53 కోట్ల రూపాయల భారీ గ్రాస్తో అదిరిపోయే ఓపెనింగ్స్ని సొంతం చేసుకుంది. కానీ అసలైన రియాలిటీ చెక్ రెండో రోజు మొదలైంది. సినిమా కంటెంట్లో పెద్దగా కొత్తదనం లేకపోవడం, కేవలం ఫ్యాన్ సర్వీస్ మీదే నడిపించడం వల్ల రెండో రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఏకంగా 12 కోట్ల గ్రాస్కి పడిపోయి ఈ సినిమా భారీగా డిసప్పాయింట్ చేసింది. అయితే మూడో రోజు శనివారం కావడం, దానికి తోడు రంజాన్ పండుగ సెలవు దినం ఉండటంతో ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు వస్తారని, కలెక్షన్స్లో ఒక సాలిడ్ గ్రోత్ ఉంటుందని అందరూ ఆశించారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలి అంటే మూడో రోజు కనీసం 30 కోట్ల రేంజ్లో మార్క్ని టచ్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 15 కోట్లు టచ్ చేసినా 3 రోజులకి 80 కోట్ల మార్క్ చేరుకుంటుంది అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ప్రతి ఏరియాలోనూ ఈ సినిమా మూడో రోజు కూడా డే 2 రేంజ్లోనే పర్ఫామ్ చేసింది. మెయిన్ సెంటర్స్లో అయితే రెండో రోజు కంటే మూడో రోజు ఆక్యుపెన్సీ నంబర్లు ఇంకా తక్కువగా నమోదవుతున్నాయి. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్లో చూసుకుంటే డే 2 కంటే డే 3కి ఏకంగా 5% వరకు డ్రాప్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటన్నది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మార్చి 21 శనివారం ఉదయం నుంచి ధురంధర్ 2 తెలుగు డబ్బింగ్ వర్షన్ పూర్తి స్థాయిలో థియేటర్లలోకి వచ్చేయడమే ఉస్తాద్ భగత్ సింగ్కి పడిన అతిపెద్ద దెబ్బ. ఈ తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవ్వడం పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా పెద్ద మైనస్గా మారింది. ప్రస్తుతం ఉన్న ట్రాక్డ్ గ్రాస్ చూసుకుంటే 8 కోట్ల రేంజ్లోనే ఉంది. ఒకవేళ ఫెస్టివల్ మూడ్ వల్ల ఈవినింగ్, నైట్ షోలకి ఆఫ్లైన్లో కనుక జనాలు బెటర్గా రెస్పాండ్ అయితే మహా అయితే రెండో రోజు వచ్చినట్టుగానే 11 నుంచి 12 కోట్ల మధ్యలో ఈ మూడో రోజు కలెక్షన్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 3 రోజుల ఉస్తాద్ భగత్ సింగ్ టోటల్ గ్రాస్ 76 నుంచి 79 కోట్ల మధ్యలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తున్న ధురంధర్ 2 సినిమా విషయానికొస్తే ఇదొక మ్యాజిక్ లాగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న ఆల్ టైమ్ రికార్డులన్నీ ఈ సినిమా దెబ్బకు బ్రేక్ అయిపోవడమే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ టచ్ చేయలేని కొత్త బెంచ్ మార్కులను ఇది సెట్ చేస్తోంది. నెట్ కలెక్షన్స్లో అయినా, వరల్డ్ వైడ్ గ్రాస్లో అయినా, ఓవర్సీస్ వసూళ్లలో అయినా సరే ఇప్పుడు ఎటు చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఈ సినిమా ట్రాక్డ్ గ్రాస్ 3 కోట్ల మార్కును దాటి ఏకంగా 4 కోట్ల వైపు దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్లో మెజారిటీ వాటా నైజాం ఏరియా నుంచే వస్తున్నప్పటికీ తెలుగు వర్షన్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. లోకల్ మాస్ సినిమా ఉన్నా సరే డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో హోల్డ్ చేయడం మామూలు విషయం కాదు. ఇక సౌత్ ఇండియాలోని మిగతా రాష్ట్రాల లెక్కలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. కర్ణాటకలో ఈ సినిమా రికార్డ్ నంబర్లతో వీరంగా వాడుతోంది. ఈ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి కర్ణాటకలోని 50 కోట్ల మార్కుని ఖచ్చితంగా దాటేస్తుంది. ఫుల్ రన్లో అయితే ఏకంగా 100 కోట్లు దాటి 150 కోట్లను టార్గెట్ చేసే విసిగా వెళ్తోంది. అంటే కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ఇదొక ఇండస్ట్రీ హిట్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పక తప్పదు. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమా 10 కోట్ల మార్కును టార్గెట్ చేస్తూ దూసుకుపోతోంది. ఆశ్చర్యకరంగా తమిళనాడులో రెండో రోజు కంటే మూడో రోజే బుకింగ్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండటం విశేషం. కేరళలో సైతం ఈ యాక్షన్ మాన్స్టర్ అదరగొడుతోంది. వీటన్నింటికీ మించి ఈ రోజు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక అసాధ్యమైన రికార్డ్ నమోదు కాబోతోంది. హిందీ వర్షన్తో నార్త్ ఇండియాలో ఈ సినిమా మూడో రోజు అక్షరాల 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని టార్గెట్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. సింగిల్ డేలో ఒకే భాషలో 100 కోట్లు నెట్ ఇండియాలో కలెక్ట్ చేసిన సినిమా ఇంతవరకు మన దేశంలోనే లేదు. ఈ సినిమా జర్నీ చూస్తే ప్రీమియర్స్తో 45 కోట్లు, డే 1 నాడు 75 కోట్లు, డే 2 నాడు మళ్లీ 75 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు డే 3 నాడు కనుక ఆ 100 కోట్ల నెట్ మార్క్ ని టచ్ చేస్తే కేవలం 3 రోజులకే ఇండియా వైడ్ నెట్ కలెక్షన్స్ లో 295 కోట్లకు చేరుకుంటాయి. ఒకవేళ 4గో రోజు ఆదివారం నాడు ఈ ఊపులో 105 కోట్లు టచ్ చేస్తే మాత్రం కేవలం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి హిందీ నెట్ కలెక్షన్స్ 400 కోట్ల మార్కును చేరుకుంటాయి. ఇది నభూతో నభవిష్యతి అనిపించే రేంజ్ మ్యాజికల్ నంబర్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల మైలురాయికి అత్యంత చేరువలో ఉంది. ఇదే కనుక జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫాస్టెస్ట్ 500 క్రోర్ క్లబ్లోకి ఎంటర్ అయిన సినిమాల లిస్టులో ధురంధర్ 2 టాప్ ప్లేస్కి వెళ్లిపోతుంది. రేపు ఆదివారం వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 650 నుంచి 700 కోట్ల మధ్యలో గ్రాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని ట్రేడ్ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.
మొత్తంగా చూసుకుంటే కంటెంట్లో దమ్ముంటే ఒక యాక్షన్ సినిమా ఎంతటి హిస్టారికల్ వసూళ్లను రాబడుతోంది దురంధర్ 2 ప్రూవ్ చేస్తోంది. రొటీన్ ఫార్మాట్ని నమ్ముకుని పాన్ ఇండియా సినిమాకి పోటీగా వెళ్తే లోకల్ కలెక్షన్స్ కూడా ఎలా దెబ్బతింటాయో ఉస్తాద్ భగత్ సింగ్ జర్నీ నిరూపిస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ఈ కలెక్షన్స్ సునామీ మీద, అలాగే ఈ 2 సినిమాలు తమ ఫుల్ రన్లో ఎక్కడి వరకు వెళ్తాయని మీరు అంచనా వేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ 2 సినిమాల్లో మొదటి 3 రోజుల్లో మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశం ఏమిటి? మీ అభిప్రాయాలను ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్డ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను అడగండి.